హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి తాజాగా వచ్చిన ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇలాంటి మోర్ క్వాలిటీ కంటెంట్, అప్డేట్స్, రివ్యూస్ అండ్ మూవీ రికమెండేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కొరియన్ క్రైమ్ డ్రామా మూవీ ది రౌండ్ అప్. మీరు కానీ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ని బాగా చూసే పని అయితే ఈ ఫ్రాంచైజ్ సిరీస్ని ఈ పాటికి చూసే ఉంటారు. 3 పార్ట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. ఇప్పుడు 4th పార్ట్ మన ముందుకు వస్తుంది, ది రౌండ్ అప్ పనిష్మెంట్. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా అయితే ఉంటుంది. ఈ ఫిలిం ఆల్రెడీ 74th బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ కూడా జరిగింది. రేటింగ్ వచ్చేసి 10కి 7.5 అయితే దక్కించుకుంది. ఆఫీషియల్గా థియేటర్స్లో వచ్చేసి కొరియా కంట్రీలో ఏప్రిల్ 24కి రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మే మంత్లో ఇంటర్నేషనల్గా ఫిలిం వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకో పక్క మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మన ఇండియన్ ఆడియోస్ తెలుగు, తమిళ్, హిందీ, సో దీనికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ అనేది జరుగుతుంది. మనకి ప్రీవియస్ పార్ట్స్ ఎలా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యాయో అలానే ఈ ఫిలింని కూడా మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. మూవీ థియేటర్స్ రిలీజ్ అయిన 2 or 3 months తర్వాత మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది. ఈ సమ్మర్లోనే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డబ్బుడ్ వర్షన్స్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 2, నడికార్. మూవీ నుంచి తెలుగు టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్. మూవీలో మనకి టోనో థామస్ గారు ఒక యాక్టర్గా కనబడబోతున్నారు. తన యాక్టింగ్ లైఫ్ని డిఫరెంట్ షేడ్స్లో ఇందులో మనం చూడబోతున్నాం. సో టీజర్ కంటెంట్ అయితే మంచి వైబ్ అయితే ఇచ్చింది. చూడాలి ఫుల్ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. మే 3కి థియేటర్స్లో వస్తుంది. నెంబర్ 3, విజయ్ సేతుపతి 50th ఫిలిం మహారాజా. ఈ ఫిలిం ఒకటి ఉందని చెప్పేసి మర్చిపోయాం. చాలా రోజులైంది అప్డేట్ రివీల్ చేసి. సో ఫైనల్గా ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చింది మూవీ రిలీజ్ గురించి. మే మంత్లో ఈ మూవీని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ 10 రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి మే 16th. సో మే 16కి డేట్ని లాక్ అయితే చేయబోతున్నారు. ఈ మూవీ వచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలింగా ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 4, యాక్ట్రెస్ సాక్షి వైద్య. తన టాలీవుడ్ డెబ్యూట్ ఫిలిం ఏజెంట్, అలానే గాంధీవదారి అర్జున. సో తన లెగ్ ఏంటో ఈ ఫిలిమ్స్తో మనకి టాలీవుడ్ ఆడియన్స్కి బాగా తెలుసు. ఇప్పుడు తన లెగ్ వచ్చేసి మాలీవుడ్కి సెండ్ అయితే అవుతుంది. మలయాళంలో ఒక ఫిలిం అనేది తను చేస్తుంది. మూవీ టైటిల్ హాల్ అండ్ హీరో వచ్చేసి షైన్ నిగన్. ఈ ఫిలింకి డైరెక్టర్ ప్రశాంత్ విజయ్ కుమార్. మూవీ వచ్చేసి మ్యూజికల్ లవ్ స్టోరీగా ఉండబోతుందంట. మూవీ రెగ్యులర్ షూటింగ్ని మే మంత్ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నారు. అండ్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. తెలుగు కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5, ఎమాక్యులేట్. ఇది ఇంగ్లీష్ ప్లస్ ఇటాలియన్ ఫిలిం. మూవీ వచ్చేసి హారర్ మిస్టరీగా వచ్చింది. రీసెంట్గానే ఈ ఫిలింని థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 6.3 అయితే దక్కించుకుంది. ఇప్పుడైతే మీకు మినీ స్క్రీన్లో వీడియో ఆన్ డిమాండ్ అయితే రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 16కి వీడియో ఆన్ డిమాండ్ డిజిటల్ ప్రీమియర్ ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 మోడల్లో అప్లోడ్ అయితే చేస్తారు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇండియాకి సంబంధించి ఏ ఆడియో అనేది కన్ఫర్మ్ అయితే కాలేదు. లైక్ హిందీ అయితే రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 6, డైరెక్టర్ వెంకట్ ప్రభు తీస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ స్టారింగ్ తలపతి విజయ్. మూవీ నుంచి మనకి న్యూ పోస్టర్ అవుట్ అయితే అయింది. అందులో వచ్చేసి రిలీజ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేశారు. సెప్టెంబర్ 5కి డేట్ అనేది లాక్ అయితే అయింది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గోట్ ఫిలిం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. గోట్ ఫైర్ సింబల్తో. లాస్ట్ ఇయర్ మనం లియో ఫిలిం అయితే చూసాం. ఈ ఇయర్ మనం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయితే చూడబోతున్నాం. అది కూడా తలపతి విజయ్ గారి నుంచి డ్యూయల్ రోల్లో. నెక్స్ట్ నెంబర్ 7, F2 అండ్ F3. ఇప్పుడు అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ గారి థర్డ్ కాంబో అనేది ఫిక్స్ అయితే అయింది. అయితే ఈసారి వస్తున్నది F4 అయితే కాదు. ఇది ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందంట. మూవీకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మనకి త్వరలోనే రివీల్ అయితే అవబోతున్నాయి. అలానే రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. సంక్రాంతికి రిలీజ్ ఉంటుంది అని చెప్పేసి. రెగ్యులర్ షూటింగ్ వర్క్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అండ్ 2025 ఇయర్ సంక్రాంతికి మూవీని థియేటర్స్లో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ నెంబర్ 8, రీసెంట్గా మీకు చెప్పిన అప్డేట్. ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ టైటిల్ పోస్ట్ అన్ని ఈద్ స్పెషల్గా రివీల్ అయితే చేశారు. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ అండ్ హీరో సల్మాన్ ఖాన్. మూవీ టైటిల్ సికందర్.
నార్త్ ఆర్ సౌత్కి తగ్గట్టే టైటిల్ అయితే పెట్టారు. సో ఈ మూవీ మనకి హిందీ, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో వస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పుడు ఎస్కే గారి ఫిలిం అయిపోగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అవుతుంది అండ్ రిలీజ్ వచ్చేసి 2025 ఇయర్ ఈదికైతే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9, యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న మూవీ వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, స్టారింగ్ రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్. రితిక్ రోషన్ గారికి సంబంధించి ఆల్రెడీ మూవీలో షూటింగ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయ్యి కొంత పోర్షన్ అనేది జరిగింది. నౌ ఇప్పుడు ఎన్టీఆర్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అయ్యారు. టుడే ఎన్టీఆర్ గారికి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. ఒక 10 days వరకు ఎన్టీఆర్ గారికి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ముంబైలో షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేశారు. సో ఇందులో మనకి ఎన్టీఆర్ గారు వచ్చేసి నెగిటివ్ ప్లస్ పాజిటివ్ షేడ్స్లో కనబడబోతున్నారు. అంటే ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు 2025 ఇయర్ August 14th. నెంబర్ 10, టర్కిష్ రొమాంటిక్ డ్రామా సిరీస్ మెలోడీ ఆఫ్ లవ్. ఇది అఫీషియల్గా 2023 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. నౌ ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేశారు. అమెజాన్ మినీ టీవీలో తెలుగు డబ్బింగ్ అయితే చూడడానికి అందుబాటులో అయితే ఉంది. టోటల్ సిరీస్లో వచ్చేసి 24 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 11, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యాక్షన్ కామెడీ ఫిలిం ఫ్రీలాన్సర్. ఈ మూవీ గురించి మీకు తెలిసే ఉంటుంది. స్టారింగ్ జాన్ సేనా అండ్ అలిసన్ బ్రీ. సో ఈ మూవీని తెలుగు డబ్బింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కన్ఫర్మ్ అయితే చేశారు. దానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ కూడా అవుట్ అయితే అయింది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. సో ఈ మూవీ మనకి ఈ ఏప్రిల్ మంత్ ఆర్ మే మంత్లో ప్రీమియర్ అయితే చేయవచ్చు. రేటింగ్ వచ్చేసి 10కి 5.5 అయితే ఇచ్చున్నారు. ఇది జస్ట్ యావరేజ్ ఫిలిం. నెంబర్ 12, అండర్ ప్యారిస్. ఇది ఫ్రెంచ్ నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి సర్వైవల్ థ్రిల్లర్ షార్క్ అటాక్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలుగు డబ్బింగ్కి సంబంధించి వర్క్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికి. సో ఇక్కడ మనకి June 5th ఈ మూవీ మల్టిపుల్ లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 13, లక్కీ భాస్కర్. స్టారింగ్ దుల్కర్ సల్మాన్. టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. 90s బ్యాక్ డ్రాప్, ఒక క్రైమ్ స్టోరీ అనేది ఇందులో మనం చూడబోతున్నాం. వెంకీ అట్లూరి గారు డిసప్పాయింట్ అయితే చేయరు. సో టీజర్ కంటెంట్ అయితే బాగుంది. ఇంకా ఫుల్ మూవీ అనేది ఎలా ఉంటుందో చూడాలి మరి. నెక్స్ట్ నెంబర్ 14, కల్కి 2898 AD. మీకు రీసెంట్ వీడియోస్లో మేకర్స్ ప్లాన్ చేస్తున్న న్యూ డేట్ గురించి అప్డేట్ అయితే ఇచ్చాను. May 30కి ప్లాన్ చేస్తున్నట్టు. నౌ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్, న్యూ డేట్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసి April 17కి రివీల్ చేయబోతున్నట్టు న్యూస్ అయితే ఉంది. బట్ ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఒకవేళ April 17కి న్యూ డేట్ అనౌన్స్మెంట్ వస్తే ఇప్పుడున్న స్ట్రాంగ్ బజ్ ప్రకారం మనకి మే లాస్ట్ వీక్లో డేట్ అయినా లాక్ అవ్వచ్చు, లేకుంటే June 3rd వీక్లో అనేది ప్లాన్ అయితే చేస్తున్నారంట. సో చూద్దాం ఏ డేట్ అనేది లాక్ అవుతుందో. April 17కి న్యూ డేట్ అనౌన్స్మెంట్ అయితే వస్తుందంట. వెయిట్ చేద్దాం. నెక్స్ట్ నెంబర్ 15, గణపత్. ఈ మూవీకి సంబంధించి బిగ్ ఇష్యూనే ఉన్నట్టుంది. అందుకే శాటిలైట్ ప్రీమియర్ కూడా చాలాసార్లు పోస్ట్ పోన్ అయితే అయింది. ఇది ఇప్పుడు 3rd టైం పోస్ట్ పోన్ అయితే అవడం. మనకి ఫస్ట్ వచ్చేసి మార్చ్ మంత్లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ వీడియో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ వీడియో వచ్చింది. నౌ ఇప్పుడు ఫ్రెండ్స్ అఫీషియల్ వీడియో May 25కి రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ వీడియో అయితే వచ్చింది. May 25th సాటర్డే 8 PMకి శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి సోనీ మ్యాక్స్లో చేస్తున్నట్టు. ఇది 3rd టైం పోస్ట్ పోన్ అయితే అవ్వడం. సో మూవీకి ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. అందుకే ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయితే అయింది. చూద్దాం ఈసారైనా ఫైనల్గా రిలీజ్ చేస్తారా లేదా అనేది. న్యూ డేట్ వచ్చేసి May 25th. సో దీంతో పాటే మనకి OTT ప్లాట్ఫామ్లో కూడా వచ్చేయచ్చు ఆన్ నెట్ఫ్లిక్స్. నెక్స్ట్ నెంబర్ 16, రామాయణ. ఇందులో యష్ గారు యాక్ట్ చేస్తున్నట్టు మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా కొందరికి డౌట్ అయితే ఉంటుంది, అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కదా అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఒక పిక్ అయితే చూడవచ్చు. కో ప్రొడ్యూసర్ రివీల్ చేసిన పిక్. అందులో యష్ గారు అయితే ఉన్నారు. డైరెక్టర్ నితేష్ తివారీ తీస్తున్న ఇందులో యష్ గారు మనకి కనబడుతున్నట్టు ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అండ్ ఆల్సో మనకి ఇందులో వచ్చేసి రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి కూడా యాక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీకి యష్ గారు ప్రొడ్యూసర్ కూడా. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్ అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఇందులో మీకు ఏ అప్డేట్ యూస్ఫుల్గా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye-bye.